హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వత్సలవలస గ్రామంలో జరుగుతున్నటువంటి రాజులమ్మ యాత్రకి మేము ఏ విధంగా వెళ్ళాము, ఏ విధంగా మాకు ఆ అమ్మవారి దర్శనం అయింది, అలాగే జాతర అంతా ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తాము అనే దాని గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కానీ మంచు చూసారు ఎలా కమ్మేసిందో. మేము 6:30కి బయలుదేరినా కానీ మంచు అయితే ఈ విధంగా కమ్మేసింది. పక్కనే నర్సన్నపేట సిటీ ఉంది కానీ ఆ సిటీ కనిపించట్లేదు. ఎంత ఇదిగా కమ్మేసిందంటే అసలు ముందుకి వెళ్ళడానికి వే కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఉంది మంచు. అయితే జాగ్రత్తగా వెళ్తున్నాము. నరసన్నపేట టోల్ గేట్ దాటిన తర్వాత కళింగపట్నం రోడ్డు వైపు నుంచి మేము వెళ్తున్నాము. అంటే మేము ఉండే ఏరియా నుంచి ఈ వే అయితేనే మాకు దగ్గర. కళింగపట్నం జంక్షన్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. ఈ ఆటోలన్నీ ఆ యాత్రకి వెళ్లాల్సినవే. చాలా మంది అయితే బయలుదేరుతున్నారు. ఆ యాత్రకి చాలా ఊర్లో నుంచి చాలా మంది వస్తుంటారు. మంచు అయితే తగ్గట్లేదండి. మా వారి మొహం అయితే ఆ మంచు చినుకులతో నిండిపోయింది. అలా నిదానంగా వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే శాలిగుండం దగ్గర ఉన్నాము. చాలా బాగుంటుందండి శాలిగుండం. మీరు వీలుంటే ఒకసారి వెళ్ళండి. మొత్తానికి మంచు తగ్గి ఆ సూర్య భగవానుడైతే మనకి దర్శనం ఇస్తున్నారు. పల్లెటూరులో సన్లైట్ అండ్ సన్సెట్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆ పచ్చని పొలాల్లో చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ గారా మండలంకి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 20 km ఉంటుందంట వత్సలవలస గ్రామంకి. వత్సలవలస గ్రామ సమీపంలో అయితే ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడైతే ఆటోలు, బస్సులు, వ్యాన్లు, బైక్స్ అన్ని ట్రాఫిక్ లాగా అయిపోతుంటే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఆ ఊరు కుర్రోళ్ళు. ఒక్కొక్క వేలో ఒక్కొక్కరు పంపిస్తున్నారు. అసలు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నారు అక్కడున్న యూత్ మాత్రం. ఈ రాజులమ్మ యాత్ర కొన్ని వారాల పాటు జరుగుతుందండి. చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎక్కడెక్కడో ఊర్లో నుంచి వస్తుంటారు చాలామంది భక్తులు. ఈ అమ్మవారిని మొక్కుకుంటారు. కొంతమంది అయితే ఒక 3-4 days ఇక్కడే ఉంటారు. అదేవిధంగా చాలామంది కూడా మొక్కు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి వస్తుంటారు ఇక్కడికి. అమ్మవారిని దర్శించుకోవడానికి నాకు ఇది 2వసారి. నాకు పెళ్ళయ్యాక తెలిసింది. అంటే మా ఇంట్లో ఈ విధంగా పూజలు చేస్తారు. ఒక మట్టి కుండను తీసుకొని అది అమ్మవారిగా భావించుకొని మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి క్షేమంగా వచ్చే విధంగా ఆశీర్వదించి తల్లి అని మాకు తోచినంత డబ్బులు ఆ మట్టి కుండలోకి వేసి సంవత్సరం అంతా అలా బయటికి వెళ్ళిన ప్రతిసారి వేసుకుంటాము. అలా పోగు చేసిన డబ్బులు ఇలాగా యాత్ర జరిగినప్పుడు మేము పోగు చేసుకున్న డబ్బులు నెక్స్ట్ కొంత బియ్యం అయితే అమ్మవారికి సమర్పించుకొని మొక్కుకుంటాము. అలాగే మిగిలిన డబ్బులు మేము ఏదో ఒకటి జాతరలో కొనుక్కోవాలి. రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళకూడదు. నాకు ఇది 2వసారి జాతరకి రావడం. ఇక్కడైతే పూజ సామాన్లు కొనుక్కొని అమ్మవారు దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఆల్రెడీ చాలామంది జనాలు ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకొని బయటికి వస్తున్నారు. మన కోరికలు ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అంటారు. కోరికలు తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. గుడి గంట కొట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. అమ్మవారు అయితే ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు. 2 కళ్ళు కూడా సరిపోవు అమ్మని చూడడానికి.
దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి. దగ్గర నుంచి అమ్మవారిని మొక్కుకున్నాము. ఇక్కడైతే మా బాబు వెంట్రుకలు 3 కత్తెరలు ఇద్దామని అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని అయితే 3 కత్తెరలు ఇచ్చాము. వాడు మాత్రం మొహము జుట్టు పడితే గాని చాలా చిరాకైపోతాడు. అసలు ఎలా ఏడుస్తున్నాడో చూడండి. మా బాబుకి మాత్రం జుట్టు కత్తిరించాలన్నా, గుండు చేయించాలన్నా అదొక మాకు పెద్ద టాస్క్. అసలు ముట్టనివ్వడు ఎవరికి కూడా, జుట్టు కూడా కత్తిరించుకోనివ్వడు. అసలు ఎంత అల్లరంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. తర్వాత భూలోకమ్మ తల్లిని దర్శించుకుందామని అయితే వెళ్తున్నాము. అసలు ఇలా వెళ్తుంటే రోడ్డు పక్కనే ఎన్ని సామాన్లు పెట్టున్నారో. యాత్రలో కొన్నవి నాకు చాలా ఇష్టం అండి, చాలా మెమొరబుల్గా ఉంచుకుంటాను. ఇక్కడైతే భూలోకమ్మ తల్లికి మొక్కుకోవడానికి వెళ్తున్నాను. నాతో పాటు ఆ అమ్మవారి దర్శన భాగ్యం మీకు కలగాలని ఈ వీడియో అయితే తీశాను. అమ్మవారికి మొక్కుకొని తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామని బీచ్కి అయితే బయలుదేరుతున్నాము. మా ఊర్లో వాళ్ళు ముందు రోజే వచ్చేసారండి, ఆల్రెడీ బీచ్ దగ్గరే ఉన్నారు. అలా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి జాతర ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామని అయితే వెళ్తున్నాము. బీచ్ దగ్గరకైతే వచ్చేసాము. అసలు ఈ జాతరలో ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతకంటే 2 రెట్లు ఈ బీచ్ దగ్గర ఉన్నారు జనాలు. అసలు ఎంతమంది ఉన్నారంటే ఒకవేళ ఇక్కడ తప్పిపోయామనుకోండి మన వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కోవాల్సి వస్తుంది, అంతమంది జనాలు ఉన్నారు. మా ఊర్లో వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. చూడండి మా తమ్ముళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో. మధ్యలో మా చింటుగాడు వెళ్ళి జాయిన్ అయ్యాడు వాళ్ళతో పాటు. అసలు చిన్నపిల్లల్లాగా ఇసుక గూడ్లు కట్టుకొని ఎంచక్క మంత్రాలు చదువుతున్నారు మా తమ్ముళ్ళు అయితే. అసలు ఫుల్ కామెడీగా ఉంటుంది వీళ్ళతో. నేనైతే ఇక్కడ సముద్ర భగవానుడికి పూజ చేసి నీళ్లు చల్లుకుందామని వెళ్తున్నాను. పోలీసులు బందోబస్తు చుట్టూ ఉన్నారు. అసలు అక్కడ స్నానం చేస్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళకుండా ఆపడానికి. అంతే కదండి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అసలు అలలు కూడా ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. లాక్కొని వెళ్ళిపోయినా వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్లో మాత్రం. ఎంతలో వెళ్ళాలి అంతలోనే వెళ్ళాలి, మరీ ముందుకు వెళ్ళకూడదండి. అందరూ ఒక లోకంలో ఉంటే ఈ తొట్టి గ్యాంగ్ మాత్రం వేరే లోకంలో ఉంది. మా తమ్ముళ్ళు మాత్రం అసలు ఇసుక గూడ్లు కట్టుకొని దానికి క్షుద్ర పూజలు చేస్తున్నారో తెలియదు, మంచి పూజలు చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ అల్లరికి తోడుగా మా చింటుగాడు అల్లరి యాడ్ అయ్యింది. అక్కడ వాళ్ళు పూజలు చేస్తుంటే ఆ ఇసుక మొత్తం బయటికి పడేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు బీచ్ దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్తుంటే భయపడుతున్నాడు అలలు చూసి. అసలు ఆ అలలు ముందుకు వస్తుంటే గట్టిగా పట్టుకుంటున్నాడు మా బాబు అయితే. ఎంచక్క ఆడుకునేవాడు. అసలు అలలు ముందుకు వస్తుంటే ఏంటో ఏదో వచ్చేసినట్టు భయపడిపోతున్నాడు. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు ఎందుకంత బాధ అని ఎత్తుకున్నారు. కాసేపు ఎత్తుకోగానే కిందకి దింపమన్నాడు. దింపితే చూడండి బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడో, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఏం తవ్వుతున్నాడో తెలియదు, అలా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు వాడికే తెలియదు. వాడి వెనక మనం బాడీ గార్డ్స్ లాగా వెళ్ళాలి. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడికే తెలియదు. సముద్రం అంతా మొత్తం బీచ్ ఏరియా మొత్తం తిరిగేస్తున్నాడు. కానీ అలలు ముందుకు వస్తుంటే మాత్రం ఏడుస్తున్నాడు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు అలలు ముందుకు వస్తుంటే. పూజ కంప్లీట్ అయిపోయినట్టుకుంది. సముద్ర స్నానానికి వచ్చారు మా తమ్ముళ్ళు. ఎంత అల్లరంటే అసలు మా చింటుగాడే అల్లరి అనుకుంటే మా తమ్ముళ్ళు దానికంటే డబల్ అల్లరి.
బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే వస్తున్నాము. దారిలో ఇలాగా బుట్టలో పాము వేసి ఆడిస్తున్నారు. ఇక్కడ మా తమ్ముళ్ళు చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి ఫోజులు ఇస్తున్నారు. అసలు ఎంత కామెడీగా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా తమ్ముళ్ళు మాత్రం. ఇక్కడైతే కాసేపు జాతర అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ మా మరుదైతే మా బాబు కోసం బొమ్మలు కొంటున్నాడు. బేరం ఆడుతుంటే ఆమె తగ్గనంటుంది. అసలు ఇద్దరు మాట అనుకొని మొత్తానికి వాడికి కావాల్సిన రేట్లో అయితే ఆ బొమ్మను తీసేసుకున్నాడు. నాకైతే షాపులో కంటే ఇలా జాతరలో చిన్న చిన్న యాక్సెసరీస్ కొనాలంటే చాలా ఇష్టం. అది చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి. మీకు ఇలాగే జాతరలో కొన్నవి ఇష్టం ఉంటే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికి చాలా సరదాగా అయితే రాజులమ్మ జాతర కంప్లీట్ చేసుకున్నాము. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.